న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమైంది. ముఖ్యంగా రకరకాల ప్లాన్లతో హంగామా చేసేందుకు యూత్ మంచి హుషారుమితున్నారు. మరికొందరు దైవ దర్శనాలకు, ప్రత్యేక ప్రార్థనలకు రెడీ అయిపోయారు. ఇక్కడి వరకు అంత బానే ఉంది. అయితే తామేం తక్కువ కాదన్నట్లు వైన్స్ నిర్వాహకులు కూడా డిఫరెంట్ ప్లాన్తో రంగంలోకి దిగారు. గ్రామాన బెల్ట్ షాపులకు స్వయంగా మద్యం సప్లై చేస్తున్నారు. ఈ సన్నివేశం మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలోని తాళ్లపూస పల్లిలో జరిగింది. ఆటోలో మద్యాన్ని తీసుకువెళ్లి నేరుగా దుకాణాలలో విక్రయించడం చూసి జనాలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. మద్యం షాపుల్లో అమ్మాల్సిన లిక్కర్ను ఇలా యథేచ్ఛగా తరలించడంతో గ్రామీణ మహిళలు భగ్గుమంటున్నారు. అయితే మద్యం వ్యాపారులు బరి తెగించి చూసి జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, మహబూబాబాద్ జిల్లాలో ఇలా డైరెక్ట్ గా డోర్ డెలివరీ చేస్తున్నారు మద్యాన్ని. ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? గ్రామస్తులు ఏమంటున్నారు? ప్రియా, నూతన సంవత్సర వేడుకలకు కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజలు మొత్తం కూడా సిద్ధమయ్యారు. నూతన సంవత్సర స్వాగతం పలికేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళపూసపల్లి గ్రామంలో వైన్ షాప్ యజమానులతో సిండికేట్ గా మారి నేరుగా మద్యాన్ని అక్రమ వ్యాపారం చేస్తూ నేరుగా బెల్ట్ షాపులకు సొంత వెహికల్ ద్వారా కూడా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీన్ని చూసిన గ్రామస్తులు కూడా ఆందోళనకరంగా పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైన్ షాప్ నిర్వాహకుల సిండికేట్ గా మారి నేరుగా కిరాణా షాపులకు, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయడం పట్ల మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ కూడా స్థానికులు కూడా ఫిర్యాదు చేయనట్లు తెలుస్తుంది. అయితే కేవలం ఒక కేసముద్రం మండలం అని కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా వైన్ షాపులంతా కూడా సిండికేట్ గా మారి మొత్తం ప్రభుత్వ నిబంధనలు కూడా బేఖాతారు చేస్తున్నట్టు కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా నూతన సంవత్సర వేడుకలను తమ లాభదాయకంగా మార్చుకునేందుకే ఈ వైన్ షాపులంతా కూడా ఈ రకమైన చర్యలకు కూడా పూనుకున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రియా, మొత్తానికైతే ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ దృష్టికి కూడా స్థానికులు తీసుకుపోయినట్లు తెలుస్తుంది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.